జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇది మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడీస్ తెలంగాణ ఏం చేసినావు? నువ్వు 90-45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడీస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు? అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించిండు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా.